టీటీడీ చైర్మన్ పదవి ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే భూమా కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇంకొకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంపీలకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడుతూ ఉండేది ఆనవాయితీగా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎవరిని టీటీడీ చైర్మన్గా ప్రకటిస్తారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ఎవరవుతారు అని చెప్పేసి ఊహాగానాలు, ప్రజల్లో మాత్రం ఊహాగానాలు విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. పార్టీల్లో కూడా ఇప్పుడు ఎవరు చేస్తారు, నాగబాబుని చేస్తుండొచ్చు అని ఒక పక్క జరుగుతూ ఉంది. ఆయన మాత్రం నిర్ద్వందంగా ఖండించారు. ఆ తర్వాత అశోక గజపతిరాజుకు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక పరంగా ఒక సంస్థను కూడా నడుపుతున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఆధ్యాత్మికంగా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఉంటారు. ఆయనకి ఇవ్వచ్చు అనేది కూడా తెలుస్తుంది. కానీ ఆయనని గవర్నర్గా ఆయనని అపాయింట్ చేసే అవకాశం పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ఎవరు అని అంటే తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వెనకాల పనిచేసినటువంటి మనిషి, ఆయన ఎంపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్న సినిమా నటుడు మురళీ మోహర్ గారి మీద కూడా వారిని కూడా చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. చర్చలు కూడా కూటమిలో జరుగుతూ ఉన్నాయి. కానీ అతను మాత్రం ఖండించలేదు. మరి నాకు వద్దు, కావాలి అని ఆయన ఎలాంటి సమాచారం కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. అలాగే ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముంది, కూటమి సభ్యులంతా ఆలోచించినా వాళ్ళ అందరి మధ్యలో ఈ టీటీడీ చైర్మన్ విషయంలో చర్చకు వచ్చిన విషయం ఏంది, అసలు ఎవరున్నారు, వీళ్ళేనా అని అంటే వీళ్ళ చర్చ కూడా జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. దానికి బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినటువంటి మాట, వీళ్ళందరూ మొగ్గు చూపుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అని అంటే ఒక ప్రముఖ టీవీ ఛానల్ అధినేతను ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ప్రకటించే అవకాశం ఉందని మాత్రము ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు వినిపిస్తున్నటువంటి వార్త. టీటీడీ చైర్మన్ విషయంలో పూర్తిగా ఆల్రెడీ డిసైడ్ అయినట్టు, ఆల్రెడీ ఈ టీవీ ఛానల్ అధినేతకు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం తెలుగుదేశం మరియు కూటమి సభ్యులకు సంబంధించినటువంటి ప్రచారంలో టీవీ ఛానల్లో ఎంతో సహకరించి అక్కడ ప్రభుత్వంతో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడి కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలు కానీ వాళ్ళ యొక్క విషయాలను కానీ టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఆయన చాలా కృషి చేసినట్టు, ఆయనకు ఇవ్వటం సమంజసమని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి సభ్యుల యొక్క టీటీడీ చైర్మన్ విషయ చర్చలో భాగంగా ఆయన మదిలో మాట బయటపెట్టడం, వీళ్ళందరూ కూడా అంగీకరించకూడదు జరిగిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇది దాదాపు 99% ఇది నిజమయ్యే అవకాశం కూడా ఉన్నది. ఆ టీటీడీ చైర్మన్ అయ్యే ఆ టీవీ ఛానల్ అధినేత ఎవరనేది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకుంటూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చర్చ జరుగుతుంది.